శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 27 జూలై నుంచి 2 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి, దృష్టులు ఏ విధంగా ఉన్నాయి కూడా అంశాలన్నీ తెలియచెప్పుకుంటూ నివారణ ఎలా చేసుకోవాలి, ఏదైనా దోషాలు ఉన్నట్లయితే అనేటటువంటి ముఖ్యాంశాలన్నీ తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో గురు శుక్రులు, కర్కాటక రాశిలో రవి బుధులు, అలాగే సింహరాశిలో కుజ చంద్ర కేతువులు, కుంభరాశిలో రాహువు, శనిగారు వచ్చేసి వక్రించి ఉన్నారు మీనరాశిలో. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి కుజుని యొక్క స్థితి కన్యారాశిలోకి మారింది, చంద్రుని యొక్క స్థితి వృశ్చిక రాశిలోకి మారి ఉన్నది. ఈ 2 మార్పులే జరిగి ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను తీసుకున్నట్టయితే గురు శుక్రుల యొక్క సమ్మేళనము చాలా శుభకరమైనది, మంగళప్రదమైనది. అలాగే ఇద్దరు గురువులే, ధనయోగాలు బాగుంటాయి. ఎవరెవరికి ధనయోగాలు ఉంటాయి అనేది మనము రాసుల్లో తెలియచెప్పుకుందాం. ఆ తదుపరి రవి బుధులు, బుధ ఆదిత్య యోగం చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విధాలుగా మీకు మనశ్శాంతి కావాలో అన్ని విధాలుగాను మనశ్శాంతి ఇస్తారు రవి బుధులు ఇద్దరు కూడా. అది యోగము కాబట్టి ఈ యోగము అంటే బుధాదిత్య యోగము వల్ల ప్రశాంతమైన జీవితం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అలాగే చంద్ర కుజ కేతువులు, ఇక్కడ చంద్రకేతువుల యొక్క పరిస్థితి కొంచెం అనుమానాలకు దారితీస్తూ ఉంటుంది, రాహు దృష్టి ఉంటుంది కాబట్టి. ఇక చంద్ర కుజుల పరిస్థితి, కుజుని యొక్క దోషం ఏదైనా ఉన్నది అంటే ఆ దోషాన్ని తీసేసి మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా వ్యాపార పరంగా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఇక దృష్టుల విషయానికి వచ్చినట్టయితే కుజుని దృష్టి రాహు గారి మీద, శని గారి మీద పడుతూ ఉంది. ఇది తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి, లేదా ఒక్కసారి నవగ్రహ హోమం అయినా చేసుకోవాలి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. హృద్రోగాలు అంటే హార్ట్ అటాక్స్, అలాగే యాక్సిడెంట్స్, అది విమాన ప్రమాదాలు అవ్వచ్చు, రైలు ప్రమాదాలు అవ్వచ్చు, జల మార్గాల ద్వారా వెళ్ళే మార్గాలలో ప్రమాదాలు ఉండొచ్చు, అలాగే రోడ్డు ప్రమాదాలు ఉండొచ్చు, కాలి నడకన వెళ్తున్నా కూడా ప్రమాదం ఉండొచ్చు. ఏ రూపకంగా అయినా కూడా ప్రమాదం అనేది సూచిస్తూ ఉంటుంది, అనారోగ్యాన్ని సూచిస్తూ ఉంటుంది, కోర్టు కలహాలను ఇస్తూ ఉంటుంది, అలాగే దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది. అంత శుభకరమైనటువంటి దృష్టులు కాదు ఇవి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. పుట్టలో పాలు పొయ్యడం అనేది కూడా చాలా మంచి పద్ధతి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శని కుజుల పరస్పర దృష్టి మాత్రమే ఉన్నది. ఇది కూడా ఇబ్బందికరమైనదే. అంటే శనిగారి దృష్టి కుజుడి మీద పడుతోంది, కుజుని దృష్టి శనిగారి మీద పడుతోంది. ఇక్కడ వార ప్రారంభంలో మనము ప్రతి వారము చెప్పుకుంటున్నాము, గమనించండి ప్రేక్షకులు. కుజుని దృష్టి రాహు మీద పడుతూ, రాహు దృష్టి కుజ కేతువుల మీద కూడా పడుతోంది. అయితే ఇక్కడ కుజుని దృష్టి 8వ దృష్టి మాత్రమే శనిగారి మీద పడుతోంది, శనిగారి దృష్టి కుజుని మీద లేదు. ఇక్కడ శని కుజుల యొక్క పరస్పర దృష్టిలు ఉన్నాయి. ఇది గమనించదగ్గ సూచన. అంటే ఆ దోష తీవ్రత కొంచెం పెరుగుతోంది, పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. కుజ శని పరిహారాలు ఎక్కువగా చేసుకోవాలి. ఏ రాసులకి చేసుకోవాలనేది ఆ రాసుల్లో తెలియచెప్తాను. అయితే గురువు గారి దృష్టి 9వ దృష్టి రాహు గారి మీద పడుతూ ఉంది. ఇది నాస్తిక భావాలని పెంపొందింపజేస్తూ ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా దైవ ప్రార్థనలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక రాశి వివరాల్లోకి వెళ్దాము. కన్యారాశి. కన్యారాశి వారికి 4 గ్రహాల యొక్క ఉనికి ఈ వారం రోజుల కాలము కూడా మనకి కనిపిస్తూ ఉన్నది. అయితే షష్టంలో ఉన్నటువంటి రాహు గారు బాగున్నారు, దశమంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు, ఏకాదశంలో రవి బుధులు బాగున్నారు, బుధాదిత్య యోగం కూడా బాగుంది. ఇది చాలా వరకు అద్భుతమైనటువంటి మనశ్శాంతిని ఇస్తుంది, కీర్తి ప్రతిష్టలను ఇస్తుంది, ఊహించని విధంగా లాభాలను ఇస్తుంది. మీ వ్యక్తిగతమైనటువంటి పురోభివృద్ధి బాగా కనిపిస్తూ ఉంటుంది. మంచి వ్యక్తిత్వం ఏర్పడింది. పూర్వం కన్నా కూడా ఇప్పుడు చాలా చాలా బాగున్నారు ఈ రాశివారు అని మీకు సంబంధించిన బంధువర్గం కానీ, స్నేహితులు కానీ మిమ్మల్ని గురించి అనుకునే అవకాశం ఉంది. అలాగే ఖర్చులు కాస్త తగ్గే విధంగా కనిపిస్తున్నాయి. అంటే మీ అదుపులో ఉంటాయి అన్నమాట ఖర్చులు. ఉద్యోగ జీవితం బాగుంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన.
ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంటుంది. కార్యసిద్ధి కలుగుతోంది. మీరు ఏ పనులు ప్రారంభించారో ఆ పనుల విషయంలో చక్కటి ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ వెళ్ళారు కాబట్టి ఇప్పటి వరకు మీకు అనుకూలత అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే భూములకి సంబంధించి కొనుగోలు అమ్మకాలు, కలపకి సంబంధించి కొనుగోలు అమ్మకాలు, ఇనుముకి సంబంధించి కొనుగోలు అమ్మకాలు, అలాగే చిత్తు కాగితాలకు సంబంధించిన కొనుగోలు అమ్మకాలు, ఇలాంటివన్నీ కూడా కొంచెం మందకోడిగా జరుగుతాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. కోర్టు కేసులు ఏమన్నా ఉంటే కూడా వాయిదాలు తీసుకోవడం చాలా చాలా మంచిది. గృహంలో ఐకమత్యం కనిపిస్తోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అంతగా లేవు. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది. సంతాన రీత్యా కూడా మీరు ఓర్పు కలిగి ఉండాలి. అలాగే రుణభారాల విషయంలో రుణభారాలు తగ్గిపోయి కొత్త కొత్త ప్రాజెక్టుల కోసం కొత్త కొత్త రుణాలు, పెద్ద రుణాలు తీసుకునే పరిస్థితి ఉంటుంది, దొరుకుతాయి. మీకు చక్కగా ఇచ్చేవారు కూడా ఉంటారు. మీ గౌరవానికి ఏమాత్రం భంగం లేని విధంగా మీకు ధన అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూల్లో మంచిగా సెలెక్ట్ అవుతారు. బంధుమిత్రుల ఆదరణ బాగుంటుంది. అలాగే ఏదైనా ప్రయాణాలై వెళ్ళాలి, దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనుకున్నట్టయితే దూర ప్రాంత ప్రయాణాలు కూడా లాభిస్తూ ఉంటాయి అని చెప్పచ్చు. ఉద్యోగ జీవితం చాలా చాలా సంతృప్తిగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక భార్యాభర్తల అన్యోన్యత విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ నాయకుల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. విద్యార్థులకి బాగుంది, ఉద్యోగస్తులకి బాగుంది, అలాగే స్త్రీలకి బాగుంది, వ్యవసాయదారులకి బాగుంది. విదేశాలలో ఉన్న వారికి స్థానచలనం ఉంటుంది. అలాగే ఈ దేశంలో ఉన్న వారికైనా కానీ దూర ప్రాంతాలు వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది విదేశాలు అవ్వచ్చు లేదా దూర ప్రాంతాలు అవ్వచ్చు. వారి వారి జన్మజాతకాన్ని అనుసరించి చెప్పవలసి ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణ అవకాశాలు చాలా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి అనుకూలత సిద్ధిస్తూ ఉంది. రాశిలోకి వచ్చినటువంటి కుజుని వల్ల మరింత ఇబ్బందులు కనిపిస్తున్నాయి. తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరాలు పారాయణ చేయండి. శనిగారికి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే కుజ శని స్తోత్రాలు పఠించుకోవడం ప్రతినిత్యం చాలా చాలా మంచిది. వీలైతే పుట్టలో పాలు పోయడం కూడా మంచిది అని చెప్పి తెలియజేస్తాను. ఇక మీ ఇష్టదేవతారాధన చెయ్యండి. కొంచెం సమయమైనా, కనీసం ఒక 10 నిమిషాల సమయమైనా భగవద్ధ్యానానికి వినియోగించండి అని చెప్పి తెలియజేస్తూ శుభం. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః.